ఈ ఎండాకాలంలో బయట తీసుకునే ఫుడ్, పర్టికులర్గా రోడ్ సైడ్ ఫుడ్ అంటాం కదండి, చాట్ అని అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఈ ఎక్కువ హీట్ ఉండడం వల్ల కూడా ఫుడ్ అనేది నిల్వ ఉండదు, తద్వారా ఇన్ఫెక్షన్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అలాగే ఇంటి నుండి వాటర్ క్యారీ చేయడం చాలా మంచిదండి. రీసెంట్గా మనము గిలియన్ బారీ సిండ్రోమ్ అని మనకు పూణేలో అవుట్బ్రేక్ చూసాము. దాంట్లో మెయిన్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన బ్యాక్టీరియా ఏంటండి, ఇది క్యాంపైలోబాక్టర్ జెజుని అని చెప్పారంటే ఇది ఏంటి, మనకు గట్కి సంబంధించిన బ్యాక్టీరియా, అంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్కి సంబంధించిన బ్యాక్టీరియా కాబట్టి అదేం చేస్తుంది, లోపల వెళ్ళి తద్వారా మన ఇమ్యూన్ డిస్ఫంక్షన్, మన ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ద్వారా నరాల బలహీనతకు దారితీస్తుంది.